అతిపెద్ద రాంగ్ స్టెప్ ఏంటంటే 29 గ్రామాల నగరం అయిపోయింది. అక్కడతో నువ్వు చేసిన అతిపెద్ద అలాగే ఆపలేదు కదా, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు కదా. అది చేస్తారు. నేననేది హైదరాబాద్ తో పోటీ ఎందుకుండదంటే హైదరాబాద్ 1.5 కోటి జనాభా, నువ్వెట్టాగా అంటే విజయవాడ గుంటూరు అంటారు, అక్కడ నువ్వు మెదక్కు నువ్వు లేకపోతే సంగారెడ్డి ఈ అంటారు హైదరాబాద్. ఉట్టి హైదరాబాదు సికింద్రాబాదు వీటిదే నువ్వు 1.5 జనాభా. కోటి అనేది ఫిక్స్డ్, పైన ఇంకో 40-50 లక్షలు ఫ్లోటింగ్ పాపులేషన్. ఇక్కడ అక్కడెక్కడ ఉంటారు, ఒకటిని ఎత్తున ఒకటి ఉంచోవాలి. కాబట్టి దీన్ని దాంతో కంపేర్ చేయలేము, కానీ డెవలప్మెంట్ ఉంటుంది. దాన్ని ఈ కంపారిజన్ అనేది చెప్పడం ఎందుకంటే మనందరికీ కూడా మెదళ్లలో కనబడేది అది హైదరాబాదు అనేది. నిజంగా ఈడ్చిపెడిదంతా ఒక 5 లక్షల మంది జనం రేపు పొద్దున వస్తే ఏడ ఉంటారండి అక్కడ అమరావతిలో. ఇప్పటికీ ప్లాట్ లేవు, రేపు పొద్దున వాళ్ళకి ప్లాట్లు ఇచ్చామన్నారు. ఆ ప్లాట్ ఇవ్వడం ఒక ఎత్తు, అది కట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఇవన్నీ సెట్ అయ్యి వీళ్ళు మళ్ళీ డెవలప్మెంట్కి ఇచ్చుకుని, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఆసెట్ ఉంది. ఒక 1000 గజాలు తీసుకున్న వాళ్ళు ఆ 1000 గజాల్లో ఒక అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాడు, 2 అపార్ట్మెంట్లు, 500 గజాలకు ఒక అపార్ట్మెంట్, 2 అపార్ట్మెంట్లు కట్టాలనుకుంటున్నాడు. అపార్ట్మెంట్ కట్టడానికి అయ్యే కాస్ట్ ఒక 10 కోట్లు వేసుకుంటే, ఒక్కొక్క అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్లాట్లు వేసుకుంటే కోటి నుంచి 1.5 అమ్మాలనుకుంటున్నాడు. అంత ఎక్కడి నుంచి ఇస్తారు? ఇప్పుడు ఎవడు ఎఫర్ట్ చేయాలి? ఒకవేళ మీరు అన్నట్టు కట్టినా సార్, ఇప్పుడు జనసాంద్రత జనాభా ఫుల్ గా ఉన్న